ఊటీ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఎన్ని డేస్ ఉండాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, కాస్ట్ ఎంత అవుతుంది, ఏ ప్లేసెస్ చూడాలి, ఏ ప్లేసెస్కి వెళ్తే టైం సేఫ్ అవుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్తో మీకు కావాలనుకుంటున్నారా? సో మీరైతే కరెక్ట్ వీడియోకే వచ్చారు. సో వీడియో చివరి దాకా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వితౌట్ ఎనీ డిలే. సో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మైసూర్ ఊటీ ట్రిప్ గురించి డీటెయిల్స్ ఇవ్వడానికైతే నేను వచ్చాను. సో ముందుగా ఎలా వెళ్ళాలంటే 3 వేస్ అయితే ఉంటాయి. బస్లో కానీ, ట్రైన్లో కానీ, ఏరోప్లేన్లో కానీ వెళ్ళొచ్చు. ఏరోప్లేన్ అండ్ బస్ ఏరోప్లేన్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది అండ్ బస్ అయితే మనకు కంఫర్ట్ ఉండదు. సో ట్రైన్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. సో నేను ఆల్మోస్ట్ ట్రైన్లోనే వెళ్తుంటాను, ఎందుకంటే బడ్జెట్లో వెళ్ళాలి కాబట్టి మనం ట్రైన్ అయితే చూస్ చేసుకుంటున్నాం. సో మేము వచ్చేసి ట్రైన్లో వెళ్ళాము. ట్రైన్లో మనకు ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే టైం పడుతుంది. లైక్ అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7 o'clockకి మనం ట్రైన్ ఎక్కామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 7 to 10 మధ్యలో ఉంటుంది. సో టైమింగ్స్ ఎగ్జాక్ట్గా కూడా ఇలానే ఉంటాయని కూడా చెప్పలేము మనం, ఎందుకంటే ఆ ట్రైన్ డిలే కావచ్చు, లేదంటే ఏదైనా మిస్ అవ్వచ్చు, మనం చెప్పలేము. సో ఆల్మోస్ట్ మ్యాక్స్ అయితే ఒక 1 డే టైం అయితే పడుతుంది. సో గైస్ మనకు ట్రావెలర్స్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనం సపరేట్గా అయినా వెళ్ళొచ్చు. మేము ఈసారి చూస్ చేసుకున్నది వచ్చేసి ట్రావెలర్స్లో. సో మేము వెళ్ళింది స్వదేశీ ట్రావెలర్స్లో అయితే వెళ్ళాము. అక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ కానీ సర్వీస్ కానీ ఎలా ఉందో కూడా నేను చివరిలో చెప్తాను. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు వెళ్ళొచ్చు. ఇదేదో ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఎన్ని డేస్ అయితే మనకు కంప్లీట్గా ఊటీ ట్రిప్ మొత్తం చూడొచ్చు అంటే 3 nights 4 days అయితే కంప్లీట్గా చూడొచ్చు మనం. అంటే వితౌట్ హరీ బరీ లాగా, అంటే తొందర రావాలి, వెళ్ళాలి, పోవాలి అని అట్లా అగమాగం లేకుండా మంచిగా చూసుకొని రావచ్చు. సో మేము చేసిన తప్పు ఏంటిదంటే మేము 2 nights 3 daysకి బుక్ చేసుకున్నాము. సో ఒక డే మొత్తం వచ్చేసి ట్రావెలింగ్కే పోయింది. అంటే ట్రావెలర్స్లో వెళ్ళినా సపరేట్గా వెళ్ళినా జర్నీ అయితే ఇలానే ఉంటుంది. సో కాచిగూడ నుండి ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మీరు ఎక్కడి నుండి అయినా వెళ్ళొచ్చు. స్వదేశీ ట్రావెలర్స్ అయితే వీళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ నుండి హైదరాబాద్, బెంగళూరు, ఇంకా వైజాగ్, విజయవాడ ఇక్కడ నుండి ఉంటాయి. సో అది ఎక్కడ అనేది మీకు ఇంకా ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మేము వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళామంటే ట్రైన్లో వెళ్ళాము. ట్రైన్ వచ్చేసి కాచిగూడలో ఎక్కాము. కాచిగూడ టు మైసూర్, మైసూర్ టు ఊటీ. సో మాకు మైసూర్ నుండి ఊటీకి ఆల్మోస్ట్ 3.5 hours అయితే పట్టింది. కూర్చొని చచ్చిపోయినాము. సో టెంపోలోనైతే తీసుకెళ్తారు. మనము వెళ్ళే దారిలో మనకు చాలా ప్లేసెస్ అయితే కనిపిస్తుంటాయి, ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఊటీ. సో ఎలా ఉంటుంది ఇటర్నరీ అంటే మేము ఎలా వెళ్ళాము అనేది మీకు చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్ డే 1 వచ్చేసి ఆల్మోస్ట్ ట్రావెలింగ్కే సరిపోయింది అంతా. తర్వాత మధ్యలో మేము నిడిల్ రాక్ వ్యూ పాయింట్ చూసాము ఒకటి, అండ్ షూటింగ్ స్పాట్కి వెళ్ళాము డే 1లో. బట్ అది అక్కడికి రీచ్ అయ్యేసరికి 5:30, 6 అయిపోయింది. అప్పటి వరకే క్లోజ్ చేసేసారు. సో ఆ రోజు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మాకు ఫస్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చూపించారు, తర్వాత టాయ్ ట్రైన్, అండ్ అలాగే బోట్ హౌస్, అండ్ అలాగే లాస్ట్ ప్లేస్ వచ్చేసి టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే మేము వెళ్ళిన రోజు బోట్ హౌస్ అనేది వర్షం పడడం వల్ల గవర్నమెంట్ అయితే క్లోజ్ చేసింది ఆ రోజు వరకు. సో దానివల్ల బోట్ హౌస్ అయితే కవర్ చేయలేకపోయాము. సో మీరు ఒకవేళ సపరేట్గా వెళ్ళినా, లేదంటే ట్రావెలర్స్ ద్వారా వెళ్ళినా, మీకు ఒకవేళ వర్షము అలాంటి ఏం లేకపోతే మీరు బోట్ హౌస్ కూడా ఈజీగా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో మేము టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్. అక్కడ రోజ్ గార్డెన్ షో జరుగుతుంది. సో దాంట్లోకి వెళ్ళాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 rupees పడింది కాస్ట్.
విషయం ఏంటిదంటే మేము ట్రావెలర్స్లో వెళ్ళడం వల్ల డేస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక ప్లేస్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కూర్చొని స్పెండ్ చేసింది అయితే లేదు. సో మీకు ఒకవేళ మనీ పోయినా పర్లేదు, మేము మంచి పీస్ఫుల్గా ఊటీని ఎంజాయ్ చేయాలనుకుంటే సపరేట్గా వెళ్ళడం బెటర్. లేదంటే ఎక్కువ డేస్ ఉండి అక్కడ స్పెండ్ చేసి వెళ్ళడం బెటర్. లేదు మాకు బడ్జెట్లో కావాలి అండ్ జస్ట్ చూస్తే చాలు, వీడియోస్ వస్తే చాలు అనుకుంటే మాత్రం 3 days 2 nights is the best option. అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి మాకు ఒక్క పర్సన్కి 7,500 రూపీస్ పడింది. అండ్ ట్రైన్ టికెట్స్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. దాంట్లో మీకు నాన్ ఏసీ అయితే 7,500 రూపీస్ పడుతుంది. అదే ఏసీతో కావాలి అనుకుంటే 8,500 రూపీస్ టికెట్ అయితే పడుతుంది. వాళ్ళే బుక్ చేస్తారు. అండ్ వీళ్ళ దాంట్లో మనకు అకామిడేషన్ ఉంటుంది అండ్ టూరిస్ట్ గైడ్ ఉంటారు, ట్రావెల్ అంటే వెహికల్ ఉంటుంది మనతోటే. కానీ ఫుడ్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఫుడ్ మనమే బయటకు వెళ్ళి తినేయాలి, లేదంటే తెచ్చుకోవాలి, అది మన ఇష్టం. సో ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే నేను మీకు చూపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ప్రతి దానికి కాస్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియోస్ సపరేట్గా కావాలి, ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లోనైతే వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి ఊటీ ట్రిప్ సిరీస్ మొత్తం చూడండి, మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. బెస్ట్ సీజన్ టు గో ఫర్ ఊటీ వచ్చేసి జనవరి నుండి మే వరకు వెళ్ళొచ్చు. అండ్ ఎందుకు జనవరి టు మే అంటే అది కొంచెం మనకు సమ్మర్ సీజన్ కాబట్టి అది హిల్ స్టేషన్, కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ అదే మనకు వింటర్ సీజన్లో వెళ్తే వాళ్ళకి ఇంకా వింటర్ ఎక్కువ ఉండి మొత్తం స్నో కానీ ఐస్ లాగానే కనిపిస్తుంది. అసలు మేము సమ్మర్లో వెళ్ళినప్పుడే మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతగానము ఫాగ్ లాగా ఉంది. అసలు మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయినప్పుడు అయితే మొత్తం ఫాగే ఉండే, చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం ఘాట్స్ లాగా అంటే మనకు ఇప్పుడు శ్రీశైలం కానీ తిరుపతి కానీ వెళ్ళినప్పుడు ఎలా అయితే మనకు ఘాట్ రోడ్స్ ఉంటాయో ఇలా ఇలా తిరుగుతూ అలా ఉంటాయి. చాలా మందికి అయితే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, అసలు పడని వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఒకవేళ వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉన్న వాళ్ళైతే ఒక నిమ్మకాయ క్యారీ చేయడం బెటర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళు ఇవ్వరు ఎక్కడ కూడా. సో మన బాటిల్స్ మనతో తీసుకెళ్ళడం చాలా బెటర్. అక్కడ ప్లాస్టిక్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నారు. బాటిల్స్ కావాలన్నా కూడా 2 liters క్యాన్ మాత్రమే ఇస్తున్నారు, కానీ 1.5 liter 1 liter అట్లా ఇవ్వట్లేరు. సో మీరు మీ బ్యాగ్లోనే బాటిల్స్ పెట్టుకొని వెళ్ళడం నా ఒపీనియన్. సో మస్ట్ నీడెడ్ థింగ్స్ టు విజిట్ హిల్ స్టేషన్ ఆర్ ఊటీ ఏంటిదంటే మస్ట్గా క్లాత్స్ అయితే స్వెటర్స్, జర్కిన్స్, జాకెట్స్, జీన్స్ అలాంటివి అయితే తీసుకెళ్ళండి. చలి మాత్రం చాలా చాలా ఉంటుంది, అసలు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్యాన్స్, ఏసీ, కూలర్స్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి కనీసం ఫ్యాన్ కూడా ఉండదు అక్కడ. సో మనకు చాలా చాలా అయితే పెడుతుంది. సో కొంచెం ఏదైనా వామ్గా ఉండేది తీసుకెళ్ళడం బెటర్. అండ్ ప్లాస్టిక్ బాటిల్ ఇస్ ద మస్ట్. అండ్ ఇక్కడ నుండి ఏమైనా ఫుడ్ స్నాక్స్ కోసం తీసుకెళ్ళండి, అక్కడ కాస్ట్ చాలా ఉంటుంది. సో ఇక్కడ నుండి ఏమైనా తీసుకుని వెళ్తే మీకు ఎప్పుడైనా ఆకలైనప్పుడు తినేసేయచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి షూస్ మస్ట్ అండ్ షుడ్ వేసుకొని వెళ్ళండి. కొన్ని ప్లేసెస్లో ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఉంటుంది. సో ఆ విధంగా మా ఊటీ ట్రిప్ అయితే జరిగిందండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫుల్ వీడియోస్ ప్రతి ఒక్క ప్లేస్ గురించి, ఏ ప్లేసెస్ డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్తోనైతే నేను వీడియోస్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి ఊటీ సిరీస్లో. అండ్ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. అండ్ మీ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న గంట బెల్లుని గట్టిగా నొక్కితే నెక్స్ట్ టైం నుండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ కన్సిడర్ మై ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకో ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఉంటా. Like, share, subscribe and comment to our channel for more such videos. Bye. Have a nice day, guys.